Q9 న్యూస్కు స్వాగతం. ఇందూరు జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. జై శ్రీరామ్ చెప్పండి అన్న. జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఇందూరు జిల్లా పర్యటన భాగంగా ఈరోజు టోల్గేట్ దగ్గర పెద్ద ఎత్తున జిల్లా నుంచి వందల కార్లతోని వారికి స్వాగతం చెప్పడానికి వచ్చారు. ఇవాళ మనం తెలుసు, ఈ ఇందూరు గడ్డ అంటేనే కాషాయ అడ్డ. ఈ ఇందూరు గడ్డ అంటే ధరంపూరి అరవింద్ గారి నాయకత్వంలో అందరం కూడా, ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదినం కూడా, ఆయన తన జీవితంలో ఇంకా ఉన్నతమైన పదవులు ఇచ్చి, అటు ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, రాజకీయ ఉన్నత పదవులు ఆశించి, ఏదైతే పేద గుండెల కోసం, చిన్నారి గుండెల కోసం, కార్యకర్తల యొక్క ఆపదల కోసం, కార్యకర్తల కష్టం కోసం ఈ ఇందూరు ప్రాంతంలో కాషాయ కండువా రెపరెపలాడేందుకు, ఇక్కడ ఏదైతే సనాతన ధర్మం పరిరక్షించేందుకు తాను భారతీయ జనతా పార్టీలో ఈ మొత్తం పార్లమెంట్లో 46% ఓట్లు రావడం జరిగింది. తన లక్ష్యం 50% మీద భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్తో పాటు యావత్తు తెలంగాణ రావాలని చెప్పే ప్రయత్నం, ఆ ప్రయత్నం నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటూ రామచంద్రరావు గారికి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని దగ్గర నుంచి ఇంకా వేలాది వెహికల్స్ నిజామాబాద్, ఇందూరు అర్బన్లో, అలాగే బోధన్ మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ, ఈ యొక్క ర్యాలీని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకి ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామచంద్రరావు గారికి స్వాగతం చెప్తూ, అట్లాగే మా ప్రియతమ నాయకుడు ధరంపూరి అరవింద్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.